నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను మనం ఒకసారి మాట్లాడుకుందాం. అందులో భాగంగా మన హైదరాబాద్ లో షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు కోట్లలో వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న గుంట భూమి ఉంటే ఇక్కడ కోటీశ్వర్లు అయ్యే ఆస్కారం ఉన్నటువంటి సందర్భంలో ఉన్నది. దానికి సంబంధించి ఈ షేర్లింగంపల్లి మండలంలోని ప్రభుత్వ భూమి రికార్డులే మాయమైపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ రికార్డులు ఉంటాయి, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అమలు చేసినటువంటి 58, 59 జీవోల యొక్క పరిస్థితి ఎందుకు రికార్డులో మాయమైపోయిందో అధికారులు చెప్పాలి. అంటే ఇక్కడ తప్పిదం జరిగిందా లేకపోతే అవినీతి జరిగిందా, ఏం జరిగింది అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేంటంటే దానికి వార్త ఏంటంటే ఒకసారి చూసుకుంటే కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములు గల్లంతైనాయి. అది ఎక్కడున్నా కాదు, హైదరాబాద్ మహానగరంలో మొత్తం ఐటీ ఇండస్ట్రీ ఏర్పాటైన ప్రాంతంలో కోట్ల కొద్ది విలువైనటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోయి రికార్డు లేవని చెప్పేసి అంటారు. ఆ షేర్లింగంపల్లికి సంబంధించి 58, 59 అనే ఒక 2 జీవోలు ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని దుర్వినియోగం చేయడానికే రికార్డులు మాయం చేసిర్రా అని చెప్పేసి అక్కడ ప్రజలు అంటారు. దీనికి సమాధానం అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తారా, ఆలోచన చేయాలి. ఇంకోటి, సమాచారం ఇవ్వకుండా అధికారులు దాటవేసి ఇప్పుడు ఏంది ఆ 58, 59 జీవో ఏం చెబుతుంది, మరి ఎవరెవరికి ఏ భూములు ఇచ్చిండ్రు, ఎవరికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చిండ్రు అనే ఆధారాలు ఉండాలి కదనే ప్రభుత్వం దగ్గర. ఇది లేకపోవడానికి మతలబ్ ఏంది? ఎవరన్నా ఇప్పుడు ఎవరు అడుగుతారు? దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అవినీతి జరిగిందనో లేకపోతే మా నెంబరు అక్కడ ఉండే లేదనే సందర్భాలలో 58, 59 ఆ జీవో ప్రకారంగా మా భూములకి ఇట్లా ఉండే, ఈ భూముల పరిస్థితి ఏమున్నది అని తెలుసుకోవడానికి పోతారు. ఆ పోయిన లేదంటే వాళ్ళు ఎక్కడ పోవాలనే? ఇక సిగ్గుసేట్, రెవెన్యూ వ్యవస్థ సిగ్గుసేట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారో సార్ చూసుకున్నాం. అది హైదరాబాద్ షేర్లింగంపల్లి మండలంలోని 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించడానికి అప్పుడు చేసినటువంటి ప్రభుత్వం 58, 59లకు సంబంధించిన జీవోలను రికార్డులు ఒక్కసారిగా మాయవడం కలకలం రేపుతుంది. అసలు ఎక్కడున్నాయో తెలియక రెవెన్యూ అధికారులు చేతులు ఎత్తేయడం, జవాబు లేకుండానే తప్పించుకోవడం వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే గత ప్రభుత్వం ఉన్నది అసెంబ్లీ ఎలక్షన్ ముందు రాత్రికి రాత్రే జీవోలు క్రియేట్ చేసి ఆ జీవోలలో కొన్ని ప్రభుత్వ పనులు రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు రికార్డులు మాయం కావడంతో అసలు నిజాలు ఏందో బయటకు రాకుండా చూసే కుట్ర జరుగుతుందని చెప్పి స్థానికులు అంటారు. దీని మతలబు ఏందో చెప్పాలనే ఇది చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా ప్రభుత్వం. అదొకసారి చూసుకుందాం పూర్తిగా. ఆ వార్త ఒకసారి చూసుకుంటే ఇదే ముచ్చట, ఇది ఒకసారి చూసుకుందాం. ఇది షేర్లింగంపేట అంటేనే తక్కువ గుర్తొచ్చేది అభివృద్ధి చెందిన ప్రాంతం. అభివృద్ధి చెందిన ఎందుకంటే మొత్తం ఐటీ ఇండస్ట్రీ ఉన్నది. ధనవంతులంతా కూడా ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు. దీనికి సంబంధించి హైటెక్ మండలం ఉంటుంది. దీన్ని హైటెక్ సిటీకి ఆనుకునే ఉన్నది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి అంతా ఇందులో ఉన్నది. మొత్తం హైటెక్ అంగులతోటి ఏర్పాటై ఉంటుంది. ఏ చిన్న గుంట భూమి ఉన్నా కూడా కోటీశ్వరుడు అనే ఆతృతలో ఉంటారు. అయితే ఇక్కడ గజం భూమి కొనాలన్నా గగనం. ఈ ప్రాంతంలో ఎకరా భూమికి ఎంత లేదన్నా 100 కోట్లు ఉన్నది. అందుకే రాష్ట్రంలోని అత్యంత ఖరీదైన మండలం షేర్లింగంపల్లిగా పేరుంది. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు పుణ్యమా అని చెప్పేసి 100 కోట్ల విలువైన భూములను అయిన వారికి అప్పనంగా రాసి చేశారు. అదే పరంపరంగా నేటి కొనసాగుతూనే ఉన్నది. అయినా అధికారులు మాత్రం మాకేం తెలియదు అన్నట్టున్నది. ఏం చెప్తారా అధికారులు, రెవెన్యూ అధికారులంతా? ఇప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ భూమి ఎక్కడ ఎంత ఉన్నది, ఏ సర్వే నెంబర్లు ఎంత ఉన్నది, ఎక్కడెక్కడ ఏ కాలాలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ కుంటలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఉన్నది, ఎక్కడ నొప్పులు ఉన్నాయి, అన్ని మీ దగ్గరనే ఉంటుంది కదా. మరి భూములు అన్యాక్రాంతం అయితే ఏం చేస్తారు? అప్పుడు రాత్రి జీవో తెచ్చిండ్రు. మీకు నచ్చిన వాళ్ళకి 100 కోట్ల భూములను దారదత్తం చేసిండ్రు. ఈ పేదోడం ఇక్కడ గుంట భూమి సంపాదించుకున్న ఇబ్బంది అయ్యే సందర్భంలో ఉన్నది. ఇప్పుడు మీరు 100 ఎకరాలను దారదత్తం చేసిరని చెప్పేసి అంటారు. దీనికి సమాధానం ఆ రెవెన్యూ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు చెప్పాలి. అయితే ఆ 2 జీవోలు అసలు ఫైల్ లేవట. అది 2 జీవోలు 58, 59 జీవోలో ఫైల్ లేవు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 58, 59కి సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఫైల్ కూడా రెవెన్యూ కార్యాలయంలో కనబడకుండా పోయింది. అదేంటంటే ఎంత వెతికినా దొరకడం లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు షేర్లింగంపల్లికి సంబంధించిన రెవెన్యూ అధికారులు. 58 కింద ప్రభుత్వ భూములలో 125 గజాలు. అసలు ఈ జీవో నెంబర్ ఏంది?
ప్రజలకు తెలవాలి కదనే. ఈ జీవో నెంబర్ ఏంటంటే 125 గజాల కబ్జా ఉన్న పేద, అంటే అంతకుముందు అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఆ గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి 125 గజాలు వాళ్ళ గుడిసెలు వేసుకుంటున్నాం, అది వేసుకుంటున్నాం, వాళ్ళకు ఇచ్చినటువంటి దాన్ని పేదలను రెగ్యులేట్ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 59 చెప్తాంది. అయితే సారీ, ఇది 125 గజాలు ఉన్న పేదలకు రెగ్యులేట్ చేయాలి. అప్పుడు వాళ్ళ అక్రమ, వాళ్ళు ఏదన్నా చిన్న గుడిసెలు వేసుకున్నా ఏం వేసుకున్నా 125 గజాలు ఉంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసేయాలని చెప్పేసి 58వ జీవో నెంబర్ చెప్తాను. 59వ జీవో నెంబర్ ఏం చెప్తాను అంటే 125 గజాల పైన ఉన్న కబ్జాలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయించిన ధర, ఎందుకంటే దానికంటే ఎక్కువ ప్రభుత్వానికి ఆదాయం రావాలి కానీ, ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే మరి అంతకంటే ఎక్కువ నేను ఎందుకు తీసుకుంటానవా, నీకు అవసరం ఉన్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి దాన్ని ఎంతో కొంత నువ్వు గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాలి. ఆ ట్యాక్సీ నిర్ణయించి 59వ జీవోని క్రియేట్ చేసిండు. అయితే పేదోడ పాపం ఆ పేదోళ్ళ పేర్లు చెప్పి 58 జీవోలు 125 గజాలు ఆడ పేదోళ్ళు ఎంతమందిలో తెలియదు కానీ ఇక ఆడ ఉన్న ధనవంతులకైతే చాలా మందికి అయితే వచ్చింది. అట్లా ఇంకా బలవంతులు ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి అధికార పార్టీలో ఇంకేదన్నా ఉన్న వాళ్ళంతా 125 గజాలు ఎక్కువ వేసుకుని వాళ్ళకి బలం ఉండే, పైసలు ఉంటే అన్ని ఉండే. పేదోడు ఆ ధైర్యం చేస్తారా? అయినా వాళ్ళ దగ్గర ఎంతో అంత తీసుకోవాలి కాబట్టి పేదలుగా భావించి వాళ్లకు 125 గజాలు ఉంటే వాళ్ళకి ఇంత ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇంత ఛార్జీ చేసి రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం రాత్రి జీవో చేసింది. కానీ ఎంతో మంది రెగ్యులేట్ చేసుకుని ఒక్కొక్కరికి ఎంత పెద్ద మొత్తం రెగ్యులేట్ చేశారో ఇక్కడ లేదు. మరి ఆ ఇచ్చిన జీవో నెంబర్ ప్రకారంగా 125 గజాల పేదలు ఇంతమంది ఉన్నారు, 120 దాటిన వాళ్ళు ఇంతమంది ఉండి ఇంత ట్యాక్సీ కట్టిర్రు, ఇంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చిన చూపెట్టే లెక్కలు మీ దగ్గర ఉండాలి కదా. ఎందుకు నవాబు గాంచి ఉన్నటువంటి భూ రికార్డులేమో ప్రభుత్వం దగ్గర ఉంటాయి, కానీ రాత్రి ఇచ్చిన జీవోలు మీ దగ్గర ఇది మతలబ్ ఏంది? మరి ఈ మతలబ్ ఏంది అంటాను. ఇది మీరు ప్రజలకు చెప్తారా? ఇక మీరు మీ దొలతనం ఏదో చెప్పాలా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఏ ప్రాంతంలో చేశారు అనే దానికి కార్యాలయంలో రికార్డులు లేవని అధికారులు చెప్తున్నారు. ఈ రికార్డులే మాత్రమే ఎందుకు మిస్ అయినాయి? మరి నవాబు ఖాన్ నుంచి అన్ని పత్రాలు ఉన్నాయి, ఎవరి భూములు మారినాయి, ఎన్ని చేతులు మారినాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర సర్వేలు ఉన్నాయి. కానీ ఒక్క జీవో ఎందుకు మారిందా? ఓన్లీ షేర్లింగంపల్లికి సంబంధించింది ఎందుకు మారింది? అట్లా ఇక్కడ వందల కోట్ల భూములు అంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయని చెప్పేసి మాయమైపోయినాయా? మరి ఆ భూములు ఎక్కడ పోయినట్టు, ఎవరెవరి దగ్గర ఉన్నట్టు? మరి దీన్ని ఆలోచన చేయాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 59 అందుబాటులో తీసుకొచ్చింది. అదేవిధంగా భావించిన అక్రమార్కులు ఒక్కొక్కరు ఎకరాల కొద్ది స్థలాన్ని కాజేసిరు. ఎన్నికల ఫలితాలు ముందు రోజే అప్పటి షేర్లింగంపల్లి తహసీల్దార్ రాత్రి సంతకాలు పెట్టి కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను రెగ్యులేట్ చేసిండు. దీనిపై దిశ పత్రిక 59 జీవో దుర్వినియోగం శీర్షిక షేర్లింగంపల్లి మండలంలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర కథనాలను వచ్చిన కాంగ్రెస్ పార్టీ కన్వెన్షన్ డెడ్ లైన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇక రోజు మరి పేపర్లలో పడ్డా ఎవడు పడ్డా కూడా బయటపడితే ఇబ్బంది అవుతుంది. ఇక ఎవరు సమాధానం చెప్పాలో లేదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు గత ప్రభుత్వంలో జరిగింది, మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇక రేపే కౌంటరింగ్ అని అక్క ఈరోజు సంతకం పెట్టిందట ఎంఆర్ఓ. మరి ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏదో తెలియదు. ఇక మళ్ళీ ప్రభుత్వం కూడా బదనం అయితే ఏందా, మరి వాళ్ళు కూడా ఇంట్లో రావాల్సి వస్తుంది. మరి నీ రికార్డులను ఎక్కడ పోయినాయంటే వీళ్ళు కూడా సమాధానం చెప్పాలిగా. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ జాయింట్ కలెక్టర్ సమాధానం చెప్పాలి. ఇదేంద్ర తలనొప్పి అలా. మరి మా అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు. కాబట్టి ఈ సమాధానం కూడా చెప్తారని చెప్పేసి ఆ జీవన మొత్తాన్ని ఇక దాన్ని క్యాన్సిల్ చేస్తాను, అయిపోయింది అన్నట్టుగా ఇప్పుడు చెప్తానట. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు చక్రం తిప్పారు. 59 జీవో కింద రెగ్యులేట్ చేసే భూములకు సంబంధించి రికార్డులు మిస్ అయ్యి ఎలా మిస్ అయ్యాయి, ఎక్కడున్నాయి, ఎవరు తీసుకున్నారు అనే దానికి అధికారుల వద్ద సమాచారం లేదు. సాధారణ ఏ రికార్డు అయినా కార్యాలయం అందుబాటులో ఉండాలి. 59 సంబంధించిన రికార్డులు మాత్రమే లేవు. ఈ మతలబ్ ఏందో చెప్పాలని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇక్కడ విలువైన భూములు ఉన్నాయి కాబట్టి దీన్ని పట్టించుకుంటలేరు. అసలు ఈ రికార్డులు ఏమైనట్టు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే రికార్డులు ఏమైనా సమాధానం ఏం చెప్తారు? షేర్లింగంపల్లి మండలంలో ప్రభుత్వ భూములకు 3 సార్లు రెగ్యులేట్ చేసిండ్రు. ఆ దరఖాస్తులు అన్ని కూడా ఆన్లైన్ పద్ధతిలోనే వచ్చినాయి. వాటిని అధికారులను ఆఫ్లైన్ పద్ధతిలో క్రమబద్ధీకరించిండ్రు. అంటే ఇది ఏదైనా కూడా గత ఒక 10 ఏళ్ల నుంచి ఇది మొత్తము ఆన్లైన్ సిస్టంలోనే జరుగుతుంది. మరి ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్ అనే ఎంటర్ ఉండాలి కదా. మరి ఆఫ్లైన్ పద్ధతి ఎందుకు తీసుకున్నట్టు? ఆఫ్లైన్ పద్ధతి తీసుకోవాల్సిన పని లేదు కదా. ఈరోజు కంప్యూటర్ యుగం నడుస్తుంది. ప్రతిదీ కంప్యూటర్లో పొందపరుస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ జరుగుతూ ఉన్నది అనే విషయాలను కంప్యూటర్లో పొందపరిచే సందర్భం ఉన్నది. ఆ అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఆఫ్లైన్ పద్ధతిలో పేపర్ లైన్ పద్ధతులు ఎందుకు తీసుకున్నారో
చెప్పాలని చెప్పేసి ప్రజలు అడుగుతారు. దీని సమాధానం ఏందో ఆ షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తారా, లేకపోతే ఆ జాయింట్ కలెక్టర్ గారు చెప్తారా, ఏం చెప్తారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వ భూములను దారాదత్తం చేసి మొత్తానికి అక్రమార్కులకు అన్యాక్రానికి అప్పచెప్పితే ముందు తరాలకు మీరు ఏమి ఇస్తారో ఆలోచన చేయాలి. ఈ రోజు ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్మేసి ఎక్కడెక్కడ చేస్తే ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఏదో పథకాలు ఇవ్వచ్చు, కానీ మరి వెనక తరాలకు మీరు ఇచ్చేటువంటి ఉద్దేశం ఏందో ఒక్కసారి మీరు డొల్లతనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఇప్పుడు నేను ఉన్నానే, నాకు ఇస్తావు ఏదో పెన్షన్ ఇస్తావు, ఇంకా మరి నా కొడుకు ఎట్లా, నా బిడ్డకి ఎట్లా, మరి వాళ్ళ బతుకులు ఎట్లా, మీకే మళ్ళీ ప్రభుత్వాలకు ఓట్లు ఇస్తారు కదా, వాళ్ళు ఈ రాజ్యంలో పుట్టినటువంటి వాళ్ళే కదా, వాళ్ళ హక్కులు ఏంది, వాళ్ళ విధులు అని చెప్పాలి కదా. రాజ్యాంగం రాసినప్పుడు చెప్పిండ్రు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ తలపైన లెక్క కట్టి ఏ వ్యక్తికి ఎంతెంత వాటా ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది. కానీ ఉన్నోనికే పెట్టేసి లేనోని సంపేద్దాం అనేది ఎక్కడ ఉన్నదా? లేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నలు చేస్తాను. అయితే ఇందుకు సంబంధించిన రికార్డులను భద్రపరిచాల్సిన అధికారులు ఎందుకో కానీ అందుబాటులో లేకుండా చేశారని చెప్పేసి వాటిని కలెక్టర్ కార్యాలయానికి పంపుతారా అంటే ఇక్కడ కూడా లేవని చెప్తున్నారు. అలాంటప్పుడు రికార్డులు ఎక్కడున్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అక్రమార్కుల కోసమే ఇవి చేసిరని చెప్పేసి అంటారు. ఇక మా దగ్గర కనీసం రికార్డు లేవని చెప్పేసి ఆర్ఐ చంద్రశేఖర్ రెడ్డి చెప్తానని చెప్తాను. ఈ మద్దలాపోయింది ఈ కథించడం. పేదోడు ఎవడన్నా చేసుకుంటే ఎవడన్నా గవర్నమెంట్ భూమి ఉన్నదా, మాకు 50 గజాలు ఇరా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందా, మేము పేదోళ్ళ మాకు ఇ అంటే ఆగే 100 కథలు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ భూముల రికార్డులను ఎక్కడ మాయమైతాయని ఆలోచన చేయాలి. ఈ రోజు ఒక్కొక్కరు పేదోడు ఊళ్ళల్లో మాకు ఇల్లు మాకు అది లేదా, ఇక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే మాకు ఇంత భూమి ఇచ్చి మాకు డబుల్ బెడ్రూమ్ ఇదే అని చెప్పేసి ఆతృత పడతాండ్రు. కానీ వాళ్ళకి ఇచ్చే సందర్భం లేదు. ఇక్కడ కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మాత్రం అన్యాక్రాంతంగా ధనవంతులకే అప్పచెప్తా ఉన్నారు. ఈ 58-59 సర్వే నెంబర్లో 58-59 జీవో నెంబర్ ప్రకారంగా ఎంతమంది పేదలకు 120 గజాల భూములు ఇచ్చిండ్రు? ఉండదానే మీ దగ్గర ఉండాలి కదా. ఈరోజు ఆ ఓటర్ పేరు ఉంటుంది, ఆ ఓటేసే ఇంతమంది పెన్షన్ ఇస్తానని చెప్పేసి అది ఉంటుంది. కానీ వాళ్ళకి ఎవరికి ఎంతోమంది పేదలు లబ్ధి పొందిరన్న మీ దగ్గర ఉండొద్దా? ఈ మద్రాబేందో చెప్పాలి. ఇదైతే ప్రభుత్వానికి సిగ్గుసేటు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఆ ప్రజాపాలన అంటా ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తాను అంటారు. దీనిపైన క్షేత్రస్థాయిలో ఒక కమిటీ వేసి దీనిపై నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ప్రజలు అంటారు. ఏం చేస్తారో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో చెడ్డ పేరు వస్తుందో ఆలోచన చేయాలి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మీకు నచ్చినట్టు చేసుకుంటా పోతే ఇక ప్రజలు ఎందుకు ఓట్లేసారు కదా, వీళ్ళ పని అయిపోయింది కదా, వీళ్ళతో పని అయిందని అనుకుంటారేమో. ఇక మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, మళ్ళా మీరు వాళ్ళు నిలబడతారు. మరి తలకాయ పెట్టుకుంటారో కాళ్ళకాయ పెట్టుకుంటారో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతాను.